సార్ నమస్కారం సార్. నమస్తే ఉపేందర్ గారు. చాలా బాగున్నారా? సంతోషం సార్. అడగంగానే ఇంత బిజీ స్కెడ్యూల్‌లో ఉన్నారు మీరు. అయినా మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థాంక్ యూ వెరీ మచ్. సో, ఎట్లున్నారు సార్? శారీరకంగా, మానసికంగా సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎట్లున్నారు ప్రవీణ్ సార్ అంటే ఏం చెప్తారు? చాలా బాగుందండి. రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో తలమునకలై ఉన్నాం. మరి టైమే దొరుకుతలేదు. సార్. కానీ మరి ప్రజల బాగోగులు చూడాలి. అదేవిధంగా ప్రజలను ఈ కాంగ్రెస్ పార్టీ దోపిడీ పాలన నుంచి విముక్తి చేయాలంటే మరి ఈ పోరాటం చేయక ఉందంటారా కాంగ్రెస్ పార్టీలో దోపిడీ పాలన? మీరు అంటే పొద్దున్న లేస్తే జనాల్లో తిరుగుతున్నారు, నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఆ రకమైన సమస్యలు, ఇబ్బందులు మీకు కనిపిస్తున్నాయా? నేను ఒక విషయం చెప్తాను మీకు. నేను ఒకరోజు జిమ్‌కి పోయినా. సార్. జిమ్‌కి పోతే ఆ జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఒక వ్యక్తి సార్ ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అంట రూ. 50 అంట, ఎస్ఎఫ్టీకి రూ. 150 అంట. సార్. దాన్ని కొంచెం రూ. 50 ఏమైనా తగ్గించే ప్రయత్నం ఏమైనా చేయండి సార్ అంటే, నన్ను ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంది? సార్. రూ. 50 ఏంది? రూ. 150 ఏంది అని నేను అడిగిన. అంటే ఆయన చెప్పిండు నాకు. సార్. సార్ ఇట్లా నేను చిన్న బిల్డర్‌ను. నేను హెచ్ఎండిఏలో పోతే నా ఫైల్స్ ఏమి మూవ్ అయితలేవు. ఏదో ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలంట. ఆర్ఆర్ ట్యాక్స్ కడితే ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ సార్. ఆ ట్యాక్స్ కడితేనే మాకు ఫైల్ క్లియర్ అవుతాయంట అనేది ఒక మాట. ఆర్ఆర్ ఇన్ ద సెన్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్. ఇంకా రెండవది అంటే కాంగ్రెస్ పాలన గురించి మీరు ఉందా అంటే నేను ఎగ్జాంపుల్ ఇంకా రెండవ విషయం ఏంటంటే, ఒకప్పుడు గవర్నమెంట్‌లో ఎప్పుడు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో టోకెన్ అంటే ఏంది, లేకపోతే బిల్ అంటే ఏంది, లేకపోతే ఇవి ఎట్లా క్లియర్ అయితే ట్రెజరీ అంటే ఏంది, ఎస్టీఓ ఆఫీస్ అంటే ఎవ్వరికి తెలియదు. కానీ అలా కూరగాయలు అమ్ముకునే ఒక మహిళకు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో టోకెన్ అంటే ఏంది, లేకపోతే బిల్ ఎట్లా క్లియర్ అవుతుంది అనేది తెలిసిపోయింది. రెండవ విషయం, మా లైఫ్లో కూడా మేము వినలేదు. మా దాదాపు 30 సంవత్సరాల ఈ రాజకీయ మరియు ఉద్యోగ జీవితంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ఫైనాన్స్ మినిస్టర్కు వ్యతిరేకంగా కాంట్రాక్టర్లు అందరూ వచ్చి ధర్నా చేయడం, మాకు 10% కాదు 20% బిల్స్ కమిషన్ తీసుకొని కూడా మా బిల్స్ క్లియర్ చేయడం లేదు అని చెప్పి సెక్రటరీలు చేయడం అయితే అసలు ఊహించలేము. ఫైనాన్స్ ఎప్పుడు ఎవరికి తెలియకుండా దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంటుంది. కానీ అలాంటి ఫైనాన్స్ ఇవాళ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, కొడంగల్ నుంచి కోదాడ దాకా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందండి, ఘోరంగా ఉంది. మీరు వన్ సైడే చూస్తున్నారు. జరిగిన అభివృద్ధి గురించి కూడా అంటే ప్రతిపక్ష నాయకులుగా చాలా మంచి ప్రశ్న. అభివృద్ధి ఏ అభివృద్ధి జరిగిందో మీరే చెప్పాలి 1.5 సంవత్సరాల. అంటే లేదంటారా? అంటే వాళ్ళు అంటున్నారు చెప్పాలి మరి. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన అంటున్నారు, 500కి గ్యాస్ అంటున్నారు, 500 బోనస్ అంటున్నారు, 10 లక్షల ఆరోగ్య బీమా అంటున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే మల్టిపుల్ ఆఫ్ పథకాలు వాళ్ళు చెప్తున్నారు. ఎవరిచ్చిండ్రు వాళ్ళు? ఇవన్నీ కొత్త పథకాలేం కాదు. ఇంతకుముందు కూడా ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు అన్నారు, పురుషులకు ఛార్జీలు పెంచిండ్రు, బస్సు సర్వీసుల సంఖ్య పెంచడం లేదు. ఇక మీరు ఇంకేమి ఇచ్చిండ్రండి చెప్పండి. రైతులకు రుణమాఫీ అన్నారు, సగానికి సగం తగ్గించిండ్రు. 44 లక్షల మంది రైతులకు రావాల్సింది 20 లక్షల మంది రైతులకే ఇచ్చిండ్రు. రైతు బంధు పేరు రైతు భరోసా అని మార్చిండ్రు. రైతు భరోసా కూడా పూర్తిగా ఇవ్వలేదు, ఇప్పటికి 2 సార్లు కూడా చక్కగా ఇవ్వలే. ఇప్పుడు ఇచ్చింది 3వ ఇచ్చింది కేవలం 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చింది, మిగతా వాళ్ళకి ఎగనామం పెట్టిండ్రు. ఇంకెక్కడ ఉంది ఇది? అసలు అభివృద్ధి ఎట్లయితుంది? అసలు అభివృద్ధి అనే అసలు పదం మర్చిపోయి రాష్ట్ర ప్రజలు 15 నెలలైంది. బీఆర్ఎస్ నాయకుల ఇంటెన్షన్లో అభివృద్ధి అంటే ఏంటన్నట్టు? అభివృద్ధి అంటే మంచి ప్రశ్న. అభివృద్ధి అంటే ఈ రాష్ట్రం 100 సంవత్సరాలు కూడా సుభిక్షంగా బతకడం కోసం పునాదులు వేయడం అభివృద్ధి, ఈ జీవన విధానం. రెండవది, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరి సహాయం లేకుండా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం ఒక మౌలిక వసతులు నిర్మించడం అనేది అభివృద్ధి. ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి వాళ్ళు రాష్ట్రంలో దేశంలో వివిధ రాష్ట్రాలకు పోయి బతకడం, అదేవిధంగా ప్రపంచంలో దేశాలకు పోయి బతికే విధంగా పనిచేయడం, వాళ్ళకి ఆ వసతులు కల్పించడం అనేది అభివృద్ధి. సో అది ఎక్కడ చేసినట్టు వీళ్ళు? ఎక్కడ జరిగింది? మీకు ప్రజలందరూ కూడా అనారోగ్యంతో హాస్పిటల్లో మగ్గి ఎలుకల బారినో లేకపోతే ఇంకా విష జ్వరాల బారినో పడకుండా వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ప్రైవేట్ హాస్పిటల్ల పంచిన చేరి వాళ్ళ లక్షల రూపాయల కోట్ల రూపాయల ఆస్తులను అమ్ముకోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వీళ్ళందరికీ చక్కగా వైద్యం తీసుకొచ్చే విధంగా వైద్య వ్యవస్థను నిర్మించడం అభివృద్ధి. అదేవిధంగా
ఒకప్పుడు కేవలం గాంధీ, కాకతీయ, ఉస్మానియా 3 మెడికల్ కాలేజీలు ఉండే స్థాయి నుండి 25 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అభివృద్ధి. ఇది కేసీఆర్ గారికే దక్కుతుంది. అంతే కదా, కేసీఆర్ గారే చేసిండ్రు. ఒకప్పుడు కేవలం సార్ 200 గురుకుల పాఠశాల దగ్గర నుంచి దాదాపు 1000 గురుకుల పాఠశాలలు ఇచ్చి ఒక్కొక్కరికి 1,20,000 రూపాయలు ఖర్చు చేయడం సంవత్సరానికి, అది అభివృద్ధి. సార్ ఈ అభివృద్ధి ఎక్కడ చేసిండు రేవంత్ రెడ్డి చెప్పండి? ఈ 15 నెలల్లో నేను చెప్పిన పనులు ఒక్కటన్నా చేసిండు ఆయన. అంటే 40% డైట్ చార్జెస్ పెంచిన గురుకులాల్లో ఏం విద్యార్థులు వాళ్ళు అంటారు. మళ్ళీ వాళ్ళు పెంచినామని integrated చెప్తున్నారు గురుకులాస్ బ్రదర్ అని ఉపేందర్ గారు, చెప్తున్నారు. పెంచినామని చెప్తున్నారు. కానీ వాళ్ళ డైట్ మా డైట్ 2 సేమే. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్, సన్న బియ్యము, నెయ్యి ఇచ్చిండు. ఇప్పుడు ఆయన అదే ఇస్తున్నాడు. అంటే ఓన్లీ మీరు డైట్ గురుకులాల ఛార్జీలు సెక్రటరీగా అందుకొరకే చేశారు కాబట్టి మీకు చెప్తున్నాను. పూర్తి అనుభవం ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ అడుగుతున్నా. అందుకొరకే నేను చెప్తున్నా, డైట్ ఛార్జీలు అన్నారు కాబట్టి చెప్తున్నా. అందుకొరకే చెప్తున్నా. ఇవాళ ఇప్పటి వరకు పిల్లలకు సరిగ్గా యూనిఫామ్లు రాలే, ఆడుకోవడానికి బూట్లు లేవు, సార్ కట్టుకోవడానికి బెల్ట్లు లేవు, వేసుకోవడానికి ఐడి కార్డు లేవు. ఉన్న కాలేజీలో మూసేస్తున్నారు, ఓకే. పీజీ కాలేజీలు బంద్ ఎందుకు సార్ చేసి. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే విద్యార్థులకు గురుకులాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నట్టు, హాస్పిటల్లో జాయిన్ అవుతున్నట్టు, అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కావాదలుచుకొని చేస్తుంది అన్నట్టు వాళ్ళు రిప్లైలు ఇస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూడండి? నిజంగానే చేతగాని విద్యార్థులు ఆ రకమైన దద్దమ్మలు మాత్రమే ఈ మాట అంటారు ఉపేందర్ గారు. చేతగాని దద్దమ్మలు, పరిపాలన చేతగాని ఎందుకు దద్దమ్మలే. సార్ అంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వాస్తవం వచ్చింది? చెప్తున్నాను నేను. గురుకుల పాఠశాలలో పిల్లలకు విషాహారం విషాహారం తింటుంటే బీఆర్ఎస్ నాయకులు పోయి స్కూళ్ళల్లో వాచ్మెన్లు ఉండంగా, సీసీటీవీ కెమెరాలు ఉండంగా వీళ్ళు పోయి విషాహారం వండి సార్ అన్నం ప్లేట్లలో వడ్డించి తినబెడతారానండి? ఒక కడుపుకు అన్నం తినేటోడు, మెడకా మీద తలకా అంటాడు, మాట్లాడే మాటలేనా? రైట్. నిన్నటికి నిన్న సిరిసిల్ల జిల్లాలో చిన్న బోనాల స్కూల్లో ఒక అమ్మాయికి కుక్క కరిచిందండి. నేను అడిగిన ఆ రాత్రి అమ్మాయితో మాట్లాడితే ఎట్లా కరిచిందిరా అంటే, సార్ బాత్రూమ్కి పోతే బాత్రూంలో కుక్క ఉంది సార్ అని. సార్ అమ్మాయిల స్కూళ్ళల్లో బాత్రూంల పక్కన కుక్కలు ఉంటే ఆ కుక్కలు కరుస్తున్నాయి. నేను నా లైఫ్లో ఈ పరిస్థితి చూడలేదు. కుక్కలు స్వైర విహారం చేస్తున్న ఇవాళ స్కూళ్ళల్లో. మరి ఎక్కడ పోయింది పర్యవేక్షణ? విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే. ఓకే. మరి ఎక్కడ పోయింది పర్యవేక్షణ? సో అంటే నేను ఏమంటున్నా అంటే ఉపేందర్ గారు, వీళ్ళకు కేవలం డ్రామాలు చేయడం మాత్రం వచ్చు. సార్ ఉదాహరణకి ఇంకో లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నిన్నటికి ఒక వారం రోజుల క్రితం మల్లు బట్టి విక్రమార్క పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అవునవును సార్. రాజీవ్ యువ వికాసం పెడుతున్నాం, నియోజకవర్గానికి 500 మందికి వస్తే అందరు కూడా అప్లికేషన్లు పెట్టుకోండి అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తామన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 6,000 కోట్ల రూపాయలు మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెప్తున్నారు. మీరు దోపిడీ చేయకపోతే ఏం చేస్తున్నారు? ఓకే. మీరు బీసీలకు 40%, 42% రిజర్వేషన్ కాంట్రాక్ట్లాలు ఇస్తామన్నారు. ఎస్టీలకు 10% ఇస్తున్నారు, ఎస్సీలకు 15% కాంట్రాక్ట్లు ఇస్తామని జీవోలు తీస్తామన్నారు. బీసీలకు జీవోలు తీయలేదు, ఎస్సీ ఎస్టీలకు జీవోనే ఉన్నది. ఓకే. కనీసం 4% నుంచి 10% ప్రొక్యూర్ చేయాలన్నది. కరెక్ట్. మరి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మెగాకృష్ణారెడ్డి దొరికినా నీకు? ఎస్సీ ఎస్టీలు ఎందుకు దొరకలే? బీసీలు ఎందుకు దొరకలే? సో ఇదంతా ఆలోచించాల్సిన అంశం. అభివృద్ధి అంటే ఇదే కదా, సంపదలో భాగస్వామ్యం కల్పించడమే అభివృద్ధి. ఓకే. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే నువ్వు సంపద సృష్టించి ఆ సంపదను అందరికీ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం కంచడమే అభివృద్ధి కదా. నువ్వు ఎక్కడ అభివృద్ధి చేస్తే 15 నెలలు వచ్చాయి. మూసీ సుందరీకరణ అంటే అదే మెగాకృష్ణారెడ్డికి ఎవరికి ఇవ్వడానికి. సార్ కొడంగల్లో, లగచెర్లలో గిరిజనుల దగ్గర నుంచి భూములు కొట్టేసినావు. ఎవరికి? నీ బాంబర్దికో లేకపోతే ఇంకెవరికో, అల్లుడికో ఇవ్వడానికి. సార్ తర్వాత స్వచ్ఛ బయో అని ఇంకో కంపెనీ ఇంకెవరో నీ తమ్ముడికి ఇవ్వడానికి. అట్లా అమృత్ టెండర్స్లో ఇంకెవరెవరో వాళ్ళ బంధువులకి ఇవ్వడానికి. చుట్టూ నీ బంధువులు ఉన్నారు, లేకపోతే నీ దోస్తులు పొంగులేటో లేకపోతే వీళ్ళు. అట్లనే వెల్మల కానీ, లేకపోతే కొండకల్ కానీ, లేకపోతే ఇంకా రకరకాల ఇప్పుడు కుందారం కానీ, లేకపోతే అజ్మత్పూర్ ఏదో ఉంటుంది ఇక్కడే మన కల్వకుర్తి నియోజకవర్గంలో. ప్రతి చోట కూడా మీ వాళ్ళే డబ్బులు, మీ వాళ్ళే భూములు గుంజుకుంటున్నారు కదా, పేదల దగ్గర నుంచి గుంజుకుంటున్నారు. ఏమనంటే పోలీసులను బయట భయపెట్టిస్తున్నారు. ఇది అభివృద్ధి ఎట్లయితుంది? ఇది దోపిడి. అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ఇచ్చిన హామీలు వచ్చిన ఎమ్మటే ఒక 100 రోజులు కావచ్చు, సంవత్సర కాలంలో పూర్తి చేయడం సాధ్యమా సార్? మరి ఆ లెక్కన చూసుకుంటే కేసీఆర్ గారు 10 ఏళ్లుగా ఉండి కూడా చేయలేని హామీలు చాలా కేసీఆర్ చేయని విషయాలు చాలా చేసి, చెప్పని విషయాలు చాలా చేసి. ఓకే. బిగ్ డిఫరెన్స్ ఉండాలి. సార్ సార్ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి గురించి ఉండదు. మీరు చూడండి 2014లో ట్రూ ఫ్యాక్ట్.
అవును. రెండు గురుకుల పాఠశాలలు విపరీతంగా పెంచుతామని ఎక్కడ కూడా మేనిఫెస్టో ప్రభుత్వ విద్యార్థులందరికీ కూడా మంచి విద్య ఇస్తామని. రైతు బంధు లాంటివి కూడా లేవు. రైతు బంధువు లాంటివి కూడా లేవు. కానీ ఇవాళ చెప్పని మెడికల్ కాలేజ్ 25 పెడతాం, జిల్లాకో మెడికల్ కాలేజ్ పెడతాం, ఎక్కడ చెప్పలేదు. విద్యను బాగా బలోపేతం అని చెప్పింది. కానీ ఆ ప్రస్థానంలో ప్రజల బాధలు కష్ట సుఖాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కొలీగ్స్ అందరినీ పిలిపించి వీళ్ళందరి కోసం కూడా రకరకాల ప్లాన్స్ వేద్దాం, మనమే తెలంగాణను కాపాడుకోవాలి, మనమే తెచ్చుకున్నాం కదా అని అందరినీ ఒప్పించి వాళ్ళందరితో ఇచ్చిన దళిత బంధు స్కీము సార్ ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు కదా. కానీ దళిత బంధు స్కీము 1 ఫైన్ మార్నింగ్ దళిత బంధు స్కీమ్ పెడదాము, మంచిగా ఉంటుంది, దీనివల్ల వాళ్ళందరూ బాగా జీవితాలు బాగుపడతాయని పెట్టింది, బ్యాంక్తో లింకేజ్ లేకుండా. సో ఆ విధమైన దాన్ని డెవలప్మెంట్ అంటారు, గ్రోత్ అంటారు. కానీ ఇదేందండి, ఇది దోపిడీ, ఎక్స్‌ప్లాయిటేషన్. సార్ మీరు చెప్తున్నట్టు కేసీఆర్ గారు అభివృద్ధిని లేదంటే ప్రభుత్వ పథకాలను 100% అమలు చేసి ఉంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయి ఉంటుంది అనుకుంటారు? ఎందుకు ఓడిపోవాల్సిన కారణాలు ఏమై ఉంటాయని మీ ఆలోచన సార్? నేను అనుకుంటా తెలంగాణ ప్రజలు నన్ను మోసం చేయడంలో కాంగ్రెస్ వాళ్ళు సఫలీకృతులైందని అనుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు సహజంగానే కొంత అమాయకులు ఉంటారండి తెలంగాణ ప్రజలు. సో తొందరగా ఎమోషనల్ అయిపోతారు. సో వాళ్ళ ఎమోషన్స్తోని ఆడుకొని వాళ్ళ మీద ఈ 6 గ్యారంటీల మత్తుమందు చల్లి విపరీతంగా అధికార పార్టీ మీద అసత్య ప్రచారం చేసి యూట్యూబ్లు యూట్యూబ్లు అన్ని ఛానళ్ళ ద్వారా చేసి ప్రజలకు వేరే ఆప్షన్ లేకుండా చేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి అంతే తప్ప బీఆర్ఎస్ మిస్టేక్స్ ఏం లేవంటారు సార్? వాళ్ళు అభివృద్ధిని చేసిరు కానీ ఎంతసేపు ప్రజల్ని కలవలేదు, ప్రజల దగ్గరికి నాయకులు వెళ్ళలేదు అనేది ఒకటి బాగుంది సార్. ఇంకోటి దళిత బంధులో 10 లక్షలు ఒకే కుటుంబానికి ఇవ్వడం, లేదంటే రైతు బంధు 1000 కోట్ల సంపన్నురాళ్లకు అటువంటి వ్యక్తులకు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఎందుకంటే మనం వెన్ వీఆర్ డీలింగ్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్ డెఫినెట్గా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. కానీ అవే మిస్టేక్స్ వల్లనే ఓడిపోయినట్టే నేను ఒప్పుకోనండి సార్. ఎంతో 37% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకి 39% వచ్చినాయి, అంతే కదా. 2% ఓట్లతో 2% కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవడమే ఎక్కువ రా అని అనుకుంటే దాదాపు 40 నుంచి 50 వేల మెజార్టీలో వచ్చిన సీనియర్ లీడర్లు ఓడిపోయిన సందర్భాలు కూడా చూసినాం. కొన్ని ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే నేను అనుకుంటాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు మరియు మోసపూరిత హామీలే దీనికి కారణం అని అనుకుంటాను. ప్రజలు తొందరగా మోసపోయారు, ఓకే, చాలా తొందరగా చాలా ఈజీగా మోసపోయారు. కానీ వెంటనే రియలైజ్ అయ్యారు. అందుకొరకు ఇప్పుడు తెలంగాణ ఏడుస్తాను, అయ్యో కేసీఆర్ గారు ఉంటే బాగుంటుండే. కేసీఆర్ గారు లేని లోటు తెలంగాణ సమాజం చాలా క్లియర్గా అనిపిస్తుంది సార్, చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఎక్కడ పోయినా కూడా మేము పోతున్నప్పుడు మా ప్రస్థానంలో తెలుస్తూ ఉంటుంది, అదేవిధంగా మేము గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు తెలుస్తూ ఉంటుంది. మన ఇక్కడ తెలంగాణ భవన్లో కూర్చున్నప్పుడు కార్యకర్తలు వచ్చినప్పుడు వాళ్ళ మాటల్లో వింటే తెలుస్తూ ఉంటుంది. ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి పోయినప్పుడు ప్రజలనే మాటల గురించి తెలుస్తూ ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే రకరకాల ఛానల్లో వచ్చే కామెంట్లను చూస్తే తెలుస్తూ ఉంటుంది. తర్వాత ప్రజలు చేసే వీడియోల గురించి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు వాడే భాషను బట్టి కూడా మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. చాలా ప్రభుత్వ ఎంప్లాయీస్ పిచ్చపాటిగా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ప్రజలు ఈ రేవంత్ రెడ్డి పాలనను నమ్ముతలేదు. 10 ఏళ్లలో ప్రభుత్వ ఎంప్లాయీస్ కి 1వ తారీఖు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు జీతాలు ఇవ్వలేదు, మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళు గర్వంగా మాట్లాడుతున్నారు. 1వ తారీఖు నాడు కాదండి, మొదటి కరోనా వచ్చిన తర్వాతనే ఈ 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడం కష్టమైందండి. మీరు అర్థం చేసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. పాండమిక్ తర్వాత 2020 నుంచే ఈ సమస్య మొదలైంది. 2020 కన్నా ముందు అంత బాగా అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ రాకపోవడం. మరి ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉన్నారు కదా, ఆర్థిక వ్యవస్థ ఎక్కడ నడిచింది? ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉన్నారు, లాక్డౌనే ఉండే సంవత్సరం పాటు. ప్రజలు ఇళ్లలో ఉండి లాక్డౌన్ ఉంటే ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే పనిచేసినాయి. షాపులు క్లోజు, రైట్, రవాణా క్లోజు, ఏది యాక్టివ్, పొలాలకు ప్రజలు పోయే పరిస్థితి లేదు, రోడ్ల మీదకి వచ్చి పనిచేసే పరిస్థితి లేదు. దానివల్ల ప్రభుత్వ ఎంప్లాయీస్కు లేకపోతే కనీసం ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం పంపించి వాళ్ళకి 2,500 రూపాయలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి మరి ఇవ్వగలిగినారు కేసీఆర్ గారు. దాని తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడిన పడడానికి 2-3 సంవత్సరాలు పడుతుందిగా, అప్పుడు కొంత లేట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మాకు 6 నెలలు సగం జీతం ఇచ్చారు కాదండి. మా అందరికి కూడా 6 నెలలు ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం వస్తే 50,000 ఇచ్చిండ్రు, 50,000 జీతం వస్తే 25,000 ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత 6 ఇయర్స్ కిందికి కలిపిండ్రు. సో ఆ విధంగా చాలా క్లివర్గా ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేసిండ్రు కేసీఆర్ గారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 1వ తారీఖు నాడు జీతం ఇస్తా అంటున్నాడు. ఎంతమందికి ఇస్తున్నాడు అండి? మొత్తం సొసైటీల్లో కార్పొరేషన్లో చాలామందికి కూడా 15వ తారీఖు తర్వాత జీతాలు వస్తున్నాయి. ఇప్పుడు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాడు అన్న తప్పు.
సార్ తీయమనండి డేటా ఎంతమందికి ఎన్ని డిపార్ట్మెంట్లకు 1వ తారీఖు నడిపోతున్నది, ఎన్ని కార్పొరేషన్లకు ఎన్ని సొసైటీలకు 1వ తారీఖు నడుస్తున్నది డేటా తీయమని సార్, చెప్పండి. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్ని విమర్శించడం కామన్ గా రాజకీయాల్లో ఉండేవి. కానీ ప్రవీణ్ కుమార్ సార్ విమర్శిస్తున్నాడు అని అంటే తెలంగాణ సమాజం కొంచెం పాయింట్ అవుట్ చేస్తాయి. ఏంటంటే గతంలో కేసీఆర్ గారిని విమర్శించిన ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ఎట్లా పాజిటివ్ యాంగిల్లో మాట్లాడుతున్నారు, ఎట్లా సాధ్యమైంది నీకు అని చెప్పేసి కూడా అప్పుడప్పుడు ప్రశ్న ఉత్పన్నం అవుతుంటది. చాలా మంది ఈ ప్రశ్న నన్ను అడిగారు. వాస్తవం. నేను కేసీఆర్ గారినో లేకపోతే రేవంత్ రెడ్డి గారినో నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు, విమర్శించను కూడా. వాళ్ళు నాకు శత్రువులు కాదు. ఆనాడు కేసీఆర్ గారు నాకు శత్రువు కాదు, ఆనాడు బీజేపీ బండి సంజయ్ రేవంత్ నాకు రెడ్డి గారితో శత్రువు కాదు. ఎలాంటి కలహాలు లేవా సార్ మీకు? ఎవ్వరితోని కూడా నాకు సార్ ఎలాంటి ఉన్న పలంగా ఇప్పుడు మీ పర్సనల్ ఫోన్ కి ముఖ్యమంత్రి ఛాంబర్ నుంచి ఫోన్ వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి, ప్రవీణ్ సార్ మీలాంటి అనుభవం ఉన్న వ్యక్తులు మాకు కావాలి మా అడ్మినిస్ట్రేషన్ లో, మీరు రావాలి అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చింది అనుకో. సో మీ నిర్ణయాలు ఆయన ఆల్రెడీ ఆఫర్ ఇచ్చిండు నాకు. అవును. ఆయనే చెప్పారు. గతంలో అవునవును. ఆయన ఆఫర్ ఇచ్చిండు కానీ నేను రానని చెప్పాను. ధన్యవాదాలు రేవంత్ గారు, నేను రాను. ఎందుకంటే నేను ఏ వర్గాల నుంచి వచ్చినా ఆ పేద వర్గాల గొంతుకగా నేను ఉండాలనుకుంటున్నాను. వాళ్ళకి ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆ అన్యాయాన్ని మరి రూపుమాపి వాళ్ళందరినీ కూడా ఈ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామి చేయాలని ఒక గ్రాండ్ ప్లాన్ నాకున్నది. అందుకొరకు నేను రాజకీయాల్లోనే ఉంటాను. ధన్యవాదాలు మీకు అని చెప్పి నేను వారికి చాలా పొలైట్గా నేను తిరస్కరించాను. ఇంకెన్ని రోజులు మీ జర్నీ ఇలానే కొనసాగుతుంటుంది ఈ సార్ పేద రాజకీయాల్లో? వర్గాలు ఆర్థిక వ్యవస్థలో ఆత్మగౌరవం, అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం అనే నినాదంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అది నిలబడగలిగిన వరకు. రాజకీయాలతోటి సాధ్యమవుతుందని మీరు ఎట్లా నమ్ముతున్నారు? కరెక్ట్, మంచి ప్రశ్న. రాజకీయాలతో మాత్రమే సాధ్యం కాదు. ఒక సామాజిక ఉద్యమం జరగాలి, రాజకీయ ఉద్యమం కూడా జరగాలి. రాజకీయాలతో మాత్రమే సాధ్యం కాదు. అట్లయితే ఇప్పటికల్లా పేదరికం పోయి ఉండాల్సింది. కాదు, అట్లా రాదు. ఎంతోమంది గొప్ప గొప్ప మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ సార్ ఉన్నా కూడా, మళ్ళీ వచ్చినా కూడా అది రాజకీయాలతో పూర్తిగా కాదు. మనం ఏ వ్యవస్థ గురించి పనిచేస్తున్నామో, ఏ వర్గాల నుంచి పనిచేస్తున్నామో ఆ వర్గాలు కూడా అసలు మనం ఎందుకు డెవలప్ కావాలి, మనం ఎక్కడున్నాం అన్న ఆత్మవిమర్శ ప్రతిరోజు కూడా తీసుకొని వాళ్ళ బలహీనతలను రూపుమాపుకొని వాళ్ళ బలాలేవో గుర్తించి వాళ్ళు కూడా వడివడిగా అడుగులు వేసినప్పుడే ఆ వర్గాలు డెవలప్ అవుతాయి. ఎవరైనా ఏ కులానికైనా వర్తిస్తుంది. ఇందాక ఇంట్రోలో ఒక మాట అన్నా సార్, ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పిన. సో ఆ మాట వినగానే మీకు ఏమైనా కొంత ఇబ్బందికరమైన అంశం ఏమైనా అనిపించింది? నేను ఎందుకంటే BRS లోనే ఉన్నా కదా. ఓకే లేదు ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్సీగా పిలువబడుతుండే కదా, కొంచెం ఓన్లీ బీఆర్ఎస్ అని ఉందని అట్లేమన్నా అనిపించింది? చాలా మంచి ప్రశ్న. నేను హోదాల కోసమో పదవుల కోసమో రాలేదు ఉపేందర్ గారు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను వచ్చిన ఏ వర్గాలు అయితే ఉన్నాయో ఆ వర్గాలన్నీ కూడా అత్యంత బాధలో ఉన్నాయి, పేదరికంలో ఉన్నాయి. నేను ఆ వర్గాల కోసం పనిచేసుకుంటేనే రాష్ట్రంలో ఇంకా ప్రజల కోసం ఏమైనా మంచి పనులు చేయగలిగితే ఆ మంచి పనులు చేద్దామని అనుకున్నా. నేను 26 సంవత్సరాలు ఒక IPS ఆఫీసర్గా పనిచేసిన. నేను చాలామంది ఎమ్మెల్యేలను చూసిన, చాలామంది ఎమ్మెల్సీలతో పనిచేసిన. సో ఇవన్నీ నాకు కొత్త కాదండి. సో నేను హోదాల కోసం, అధికారం కోసం రాలేదు. నేను సేవ చేయడం కోసం వచ్చా, ఒక పరివర్తన తీసుకురావడం కోసం వచ్చా, ఒక గొప్ప సమూలమైన మార్పు రాజకీయాల ద్వారా చేయొచ్చు అని ఒక నమ్మకంతో వచ్చాను. నాకు ఈ హోదాలు, పదవులు. సార్ మీరు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్కి వచ్చినా కూడా పేద వర్గాల గురించే మాట్లాడుతున్నారు. అవును. కానీ ఇదే పేద వర్గాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తను ఎదగడానికి వ్యక్తిగతంగా మా బహుజనులు వాడుకున్నాడు, లేదంటే మమ్మల్ని నమ్మక ద్రోహం చేసిండు అని కొంతవరకు పోర్ట్రేట్ అయ్యే అవకాశాలు అప్పుడప్పుడు జరిగినాయి కదా. అటువంటి వ్యక్తులకు మీరు ఏం చెప్పదలుచుకోరు సార్? నేను వాళ్ళు అమాయకులు అని అంటాను. వాళ్ళను అజ్ఞానులు అనలేను, కానీ అమాయకులను మాత్రం అనగలను. ఎందుకంటే అమాయకులు ఎవరైతే ఆ కామెంట్ చేస్తున్నారో వాళ్ళు అమాయకులను మాత్రం సానుభూతి తెలుపు. అంటే మమ్మల్ని నిజంగానే అమాయకులు చేసిర్రు ప్రవీణ్ కుమార్ సార్ అని వాళ్ళే అంటున్నారు. నేను వాళ్ళని ఎవరిని ద్రోహం చేయలేదండి. నేను ఇప్పటికి కూడా నేను ద్రోహం చేసేవాడిని అయితే నా ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని రాజకీయాల్లోకి రాను. ఇదైతే ఫ్యాక్ట్. 1, 2 నాకు 7 సంవత్సరాల IPS ఉద్యోగం, నేను DGP ఉండేవాడిని. రాష్ట్రానికి DGP అయ్యే అవకాశం నాకు ఉండింది. నా బ్యాచ్మేట్స్ ఇప్పటికే దేశంలో 2-3 రాష్ట్రాల్లో DGPలుగా ఉన్నారు. రైట్. సో రెండవది, నా జీతం 2,63,000 రూపాయలు వచ్చేది. నాకు ఇప్పుడు అంత పెన్షన్ తప్ప ఇంకా నాకేం లేదు. రెండవది. మూడవది, నేను అధికారంలో ఉండే BRSకి పోయి ఉండేవాడిని. నాకు అధికారమే అనుభవించాలనుకుంటా. లేకపోతే ప్రతిపక్షంలో ఉండే కాంగ్రెస్కి పోయి రేపు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టున్నారు, BRS గ్రాఫ్ పడిపోతున్నది, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి నేను కాంగ్రెస్కి పోతే రేవంత్ రెడ్డి నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు, తర్వాత అయ్యేదవుతుంది దేవుని దయ అని అనుకొని అట్లనే పోయేటోని. నేను అవి 2 వదిలేసి BSPకి వచ్చినాను. ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక 10 మంది ఎంపీలు ఉండేవాళ్ళు. మాయావతి అధికారం నుంచి దూరం పోయి 12 సంవత్సరాలు అయింది. అయినా కూడా నేను తెలంగాణ ప్రజలకు పెద్దగా తెలవని BSPకి నేను వచ్చిన. ఎందుకు వచ్చినంటే కాన్షీరామ్ గారి సిద్ధాంతాలు నచ్చి
ఈ దేశంలో 85% మంది ప్రజలు ఇప్పటికి కూడా బానిసల్లాగా బతుకుతా ఉన్నారు. వాళ్ళకి అధికారంలో స్థానం, అధికార యంత్రాంగంలో స్థానం దొరికితే తప్ప వాళ్ళ జీవితాలు మారవు అనే ఒక నినాదాన్ని కాంశీరామ్ గారు మేమెంతో మాకంత ఈ సంపదలో భాగస్వామ్యం కావాలని ఒక నినాదం ఇచ్చిండు కాబట్టి ఓట్ హమారా రాజ్ తుమారా నహి చెలేగా నహి చెలేగా అని ఒక నినాదం తీసుకొచ్చి దేశ ప్రజలందరినీ ఒక గాఢ నిద్రలో నుంచి లేపిండు కాబట్టి ఆయన జీవితాన్ని చూసి స్ఫూర్తి పొంది నా అంతకు నేను బీఎస్పీకి పోయినా. నేను ఈరోజు బీఎస్పీలో నుంచి బయటకు వచ్చినా అంటే ఎందుకు వచ్చిన బయటికి, బీఎస్పీ అనేది ఒక రాజకీయ వ్యూహం లేకుండా, ఒక స్పష్టమైన ఎత్తుగడ లేకుండా, ఒక స్పష్టమైన లక్ష్యం లేకుండా రాజకీయాల్లో ఉంటూ రోజు రోజుకు క్షీణించిపోతుంది, అస్తమిస్తున్న సూర్యుడిలాగా మారిపోయింది బీఎస్పీ, రైట్. సో అలాంటప్పుడు నాకు నా విలువైన జీవితాన్ని బీఎస్పీలో వేస్ట్ చేసుకోవడం కన్నా అదే బహుజనవాదాన్ని గుండెలో పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా ఒక తెలంగాణను ఆంధ్ర దోపిడీ పాలకుల నుండి విముక్తి చేసి తెలంగాణ ప్రజలకు ఒక రాష్ట్రాన్ని అందించిన బీఆర్ఎస్ పార్టీ పోదామని నాకు అనిపించింది. కేసీఆర్ గారు కూడా నన్ను ఆహ్వానించారు, నాకు కూడా వారి నాయకత్వంలో నడవాలనిపించింది. అందుకొరకు నేను బీఎస్పీలోకి వచ్చిన రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, ఈ వర్గాలకు మరి న్యాయం చేయడం కోసం వచ్చాను. నేను ఎవరికి ద్రోహం చేయలేదండి. నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు, నేను వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళ ఇల్లు నా పేరు మీద రాయించుకోలేదు, వాళ్ళ భూములు నా పేరు మీద రాయించుకోలేదు. వాళ్ళ వాదనలు ఏంటంటే మిమ్మల్ని చూసి మేము మా సొంత ఖర్చులతోటి మేము మా ఇంట్లో నుంచి క్యారేజీలు పట్టుకొని మరీ రోడ్ల మీదకి వచ్చినాం, అర్ధాంతరంగా తను ఎదగడం కోసం మమ్మల్ని వదిలేసిండు అని చెప్పి బహుజనవాదం. నా ఎంబడి చాలా మంది వచ్చిండండి, నా ఎంబడి వందలాది మంది నా ఎంబడి ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను ఒక వేదిక కల్పిస్తున్నా అని చెప్తున్నా కదా నేను. సో నేను ఒక్కడనే రాజకీయాల్లో ఉండాలని రాలేదు కదా, నేను అదే చెప్తున్నా. ఇప్పటికి కూడా నా ఎంబడి నడవండి, ఓపెన్ చెప్తున్నా మీకు, మీరు ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ ఉండకండి, నా ఎంబడి నడవండి. బహుజనులంతా మీతో రావాలని మీరు నేను ఇప్పుడు కోరుకుంటున్నా, నా ఎంబడి నడవండి, నేను ఒక కొత్త ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకుపోతా. ఆ నమ్మకంతోనే కదా సార్ బీఎస్పీలో జరగని న్యాయం బీఆర్ఎస్ లో జరుగుతుంది. చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. నేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక అధికారిగా నాకు ఎంత ఫ్రీడమ్ దొరికిందో, రాబోయే బీఆర్ఎస్ పాలన వర్షన్ 2.0లో కూడా అంతే భూమిక బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నాకు ఇస్తుందనే నమ్మకం నాకున్నది. తప్పకుండా నేను ఏ వర్గాలైతే మీరు నన్ను నమ్మక ద్రోహం చేసినారో ఆ వర్గాలకు నేను ఇప్పుడు కూడా మీ ఛానల్ వేదికగా నేను ఒకటే చెప్తున్నా, రాబోయే బీఆర్ఎస్ 2.0 వర్షన్లో తప్పకుండా మీరు ఇంత ఈ 50-60 సంవత్సరాల్లో చూడనంత అభివృద్ధి మీరు చాలా గొప్పగా చూస్తారు. దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ గొప్ప పాలన అవుతుంది. దాదాపు 76 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఇన్ని ఏళ్లకు వర్గాలకు బహుజనులకు న్యాయం జరగకపోతే బీఆర్ఎస్ లో నెక్స్ట్ అప్కమింగ్ 2.0 అని చెప్తున్నారు. అవును, అందులో న్యాయం జరుగుతుందని మీకు అంత క్లియర్ విజన్ ఎట్లా కనిపిస్తుంది? నాకుంది ఆ విజన్. నేను అందుకని నేను రాత్రింబాలు ఇంట్లో కూర్చొని రోజు బెట్టింగ్ యాప్స్ చూసుకోను, లేకపోతే యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ కూర్చొని నేను విపరీతమైన, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాంటి పుస్తకాలు కంటిన్యూస్గా చదువుతూనే ఉంటానండి నేను. సో నేను చదివి నేను ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా, మా పార్టీ అగ్రనాయకత్వం ముందర ఈ ప్రణాళికలను పెడతా. ఈ దేశంలో ఈ విధంగా వినూత్నంగా ఆలోచించి పేద ప్రజలకు కూడా ఒక గొప్ప శక్తి ఉంటుంది, ఆ శక్తిని వాళ్ళకు పరిచయం చేయాల్సిన ఒక వ్యవస్థను మనం నిర్మించాల్సి ఉంటుంది అన్న ఆలోచన చాలామంది చేయరు. వాళ్ళు స్వార్థం చూసుకుంటారు. నాకు స్వార్థం నాకు అసలు ఇవన్నీ, నాకు ఒక బంగ్లా కట్టుకోవాలి, ఒక విల్లాలు ఉండాలి, ఒక 10 మెర్సిడీస్ కార్లు ఉండాలి, నాకు అట్లా ఆలోచన లేవండి. అవన్నీ నేను చూసిన. అంటే బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత 1000 కోట్లకు అభివృద్ధి చెందిరు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అని చెప్పి ఇంకొక వాదన కూడా వింటా ఉన్నాం. వాస్తవంగా ఆర్థికంగా అట్లా ఏమైనా బలపడ్డారా, లేదంటే అవకాశం? ఒకసారి మా ఇంటికి రండి, 1000 కోట్లు ఉంటే నేను ఈ కటారా ఆఫీసులో ఎందుకుంటా సార్? అదే విధంగా 1000 కోట్ల రూపాయలు ఉంటే నేను కిరాయి ఇంట్లో ఎందుకు? రాజకీయాల్లో జరుగుతున్న కిరాయి ఇంట్లో ఎందుకుంటా అంటున్నాను సార్. ఇప్పుడు కూడా కిరాయి ఇంట్లో ఉంటాను, నాకు ఇల్లు లేదు హైదరాబాద్. లేదు, అప్పుడు సిర్పూర్లో ఎలక్షన్లు అప్పుడు నేను చిన్న ఇల్లు కొనుక్కున్నా. ఎందుకు సార్ మరి నిప్పులేందే పొగరాదు అని అంటారు కదా, మరి ప్రవీణ్ సార్ ఆర్థికంగా బాగా బలపడ్డాడు బీఆర్ఎస్ లో. అయ్యో చాలా క్రియాశీలకంగా. చాలా మంచి ప్రశ్న అండి. ప్రవీణ్ కుమార్ ఆర్థికంగా బలపడ్డాడు బీఆర్ఎస్ పోయింది అంటున్నారు కదా. సో నేను అన్ని ఓపెన్ చేస్తా, నా ఎలక్షన్ అఫిడవిట్స్ ఉన్నాయి. నేను ఎలక్షన్లో అఫిడవిట్ అయితే అబద్ధం చెప్పాను కదా. నా ఎలక్షన్ అఫిడవిట్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, నాకుండే ఈ ఆస్తులు చూడండి, నా పిల్లల ఆస్తులు చూడండి, మా భార్య ఆస్తులు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదా. నేను ఏమైనా దాచిపెట్టుంటే అవి తీసుకురండి, మీకు ఇంటెలిజెన్స్ మీ దగ్గర ఉన్నది, పోలీసు వాళ్ళు మీ దగ్గర ఉన్నారు, ఐటీ మీ దగ్గర ఉన్నది, రెవెన్యూ మీ దగ్గర ఉంది. 2023 అఫిడవిట్ లో ఉన్న ఆస్తుల వివరాలే రేపు 2028 కావచ్చు, 29 అప్పటికి కూడా అంతే ఉంటాయి. ఏమైనా తగ్గుతుండొచ్చు కానీ పెరగవాలి. ఓకే, ఉండవండి. అంటే లేదు భయ్, నాకు నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు. నాకు ఎప్పుడు నా లైఫ్ లాంగ్ అంతా కూడా నేను ఇంతవరకు బతికిన జీవితం అంతా కూడా నేను అవతలోనికి పెట్టాలని చూసినా తప్ప నేను గుంజుకోవాలని చూడలే.
పిల్లలు నాకన్నా లక్షలాది మంది నాకన్నా గొప్పగా కావాలని ఒక మొండి ఆ, ఆ, పట్టుదలతో నేను మీరు మొదలుపెట్టాను. బీఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రధానమైన వాదన ఏంటంటే సార్, ఇదే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మోసం చేసినటువంటి వ్యక్తి దగ్గరికి ఈ మనిషి ఏ రకంగా పోతున్నాడు, నిజంగా ఈయన దగ్గర కాంచీరామ్ కానీ అంబేద్కర్ ఆలోచన విధానం ఇంకా ఉందా, లేదంటే ఈ మనిషి కలుషితం అయిపోయిందా అని చెప్పి మేము చాలా మంది అని వ్యతిరేకించారు. నన్ను అంటున్నారా? నేను అట్లా కలుషితం కాలేదండి. కేసీఆర్ గారు అట్లా మోసం చేసే వ్యక్తి కాదు. మోసం చేసి ఉంటే నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చిండేవారు కాదు. నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చిండేవారు కాదు. సో ఆ పరిస్థితి రాదనుకుంటున్నా. రాదు కూడా. 99.99% 100% రాదు. సో తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మరొక్కసారి తెలంగాణ సంక్షేమ రంగంలో కేవలం దళితులకు ఒక్కరికే కాదండి, గిరిజనులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అందరికి కూడా పేద ప్రజలకు ఒక గొప్ప వ్యవస్థ సో ఎట్లుంది సార్ నిర్మించబడుతుంది. బీఆర్ఎస్ లో మీకు ప్రయారిటీస్ ఎట్లున్నాయి, కేసీఆర్ గారు విధి విధానాలు మీతో మాట్లాడుతున్నప్పుడు మంచిగా గానీ ఉన్నాయి. ఎలా ఉంది? సో భవిష్యత్ కార్యాచరణల మీద మీ వ్యూహాలు ఏంటంటే? భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది పార్టీ బయట చెప్పదు, కానీ ఏ పార్టీ కూడా చెప్పదు. కానీ తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను అర్థం చేసుకొని తెలంగాణ ప్రజల ఏ ప్రపంచం వైపు పరుగులు పెట్టాలనో ఆ ప్రపంచం వైపు పరుగులు పెట్టించడం కోసం వాళ్ళకు రచించాల్సిన వ్యూహాలన్నీ మేము రోజు అదే పని చేస్తున్నాం. మేము ఖాళీగా టైం వేస్ట్ చేయము. రోజు అదే పని చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు మనకు అధికారం వచ్చినప్పుడు మొదటి రోజే ఏమేం చేయాలి అన్న అన్ని కూడా ప్రణాళికలు మేము. అంటే కేసీఆర్ అనే వ్యక్తి తను ఎదగడం కోసం మీలాంటి వాళ్ళని చాలా మందిని పావులుగా వాడుకుంటారు, ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తాడు అనేది ఒక కూడా ప్రశ్నోత్పన్నం కేసీఆర్ అవుతుంది. గారికి అటువంటి భవిష్యత్ మీ జీవితాల్లో కూడా అటువంటి ఏమైనా రాబోతున్నాయా పరిస్థితులు? ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు నేను అంటున్నాను. కేసీఆర్ గారికి ఎదగడము అనేది అసలు కేసీఆర్ గారికి అది వర్తించదు. ఈజ్ అ టవరింగ్ లీడర్. బాగా ఒక్క పొగుడుతున్నారు సార్ నేను కేసీఆర్ ఒక్క గారి నిమిషం పేరు చెప్పండి. నేను వాస్తవం చెప్తున్నా. ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం వీరోచిత పోరాటం చేసిన వ్యక్తి ఇంకా అంతకన్నా జీవితంలో ఏం అవసరం లేదండి ఒక వ్యక్తికి, ఎవరికైనా కూడా. అంటే చరిత్రలో మిగిలిపోయే వ్యక్తి, చరిత్రలో ఒక గొప్ప స్థానం ఉండే వ్యక్తి. రాబోయే రోజుల్లో ఇండియాలో రాష్ట్రాల చరిత్రలు, దేశ చరిత్ర చదువుకునేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అని వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం 1969లో పోరాటం ఎట్లయింది, 2009లో మలిదశ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది, 14 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించారు అనేది మీరు దాన్ని మరి వేరే చేయలేరు కదా. ఆ స్థాయి చరిత్రలో ఒక గొప్ప స్థానం వచ్చిన తర్వాత ఇంకా అంతకన్నా ఎదిగేది ఏముంటుంది మనిషి జీవితంలో చెప్పండి మీరు? సార్ తినేది ఒక 4 బుక్కలు అన్నము అంతే తప్ప ఇంకేముంటుంది. సో వారు ఇంకేదో పైకి ఎదగడం కోసం నన్ను వాడుకోవడం అనేది, నేను చాలా చిన్నోడిని బ్రదర్. సో వారు ఇంకా పైకి ఎదగాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఆల్రెడీ చరిత్రలో వారికి ఒక స్థానం ఉన్నది. సో నాకు ఆ అనుమానాలు కానీ లేకపోతే అలాంటి ప్రశ్నలు ఉత్పన్న అవుతాయని అనుకోవడానికి. సార్ బీయింగ్ ఏ ఎక్స్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నీతి అవినీతి అనేది ఎక్కడ కూడా మీ దరిదాపులో రాకుండా చేసిన ఘనత మీకు ఉంటుంది. సో పోలీస్ డ్రెస్ని మీరు క్యారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు రాజకీయాల్లో వచ్చి ఖద్దరు చొక్కాలు కూడా వేసుకుంటున్నారు. అవును. సో ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? ఎట్లుంది ఈ రెండింటి పరిస్థితులు? రెండు కాటన్తో తయారు చేయబడ్డాయి. ఓకే. కలర్ మాత్రమే తేడా. సార్ సో అది కూడా మంచిగా అనిపించింది, ఇది కూడా మంచిగా అనిపించింది. అదేంటంటే ఒక ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా కూడా సిద్ధం అయ్యి మరి వాళ్ళందరి కోసం పనిచేయడం అనేది అదొక సాటిస్ఫాక్షన్. సార్ పేదవాళ్ళకు న్యాయం చేయడం, దోపిడీ నుంచి వాళ్ళని రక్షించడం, దుర్మార్గుల నుంచి వాళ్ళని రక్షించడం, ఇవన్నీ ఒక పార్శ్వం అయితే, రాజకీయాలు ఏంటంటే ఒక సమాజాన్ని సమూలంగా మార్చే ఒక బృహత్తర ప్రయత్నం చేయడం అనేది రాజకీయం. సో ప్రజలు బాధలో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు ప్రభుత్వాలకు తెలియజెప్పే విధంగా, ప్రజలకు మార్పు కష్టమైనప్పుడు ఆ మార్పును ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దాంట్లో రకరకాల సామాజిక ఉద్యమాలు చేయడం, ఇవన్నీ కూడా రాజకీయంలో భాగం. రెండు కూడా చాలా ఎందుకు సార్ బహుజనులకు కాంగ్రెస్ లో న్యాయం జరగదు, బీఆర్ఎస్కి వెళ్తేనే ఆల్టర్నేట్ అని మీరు ఎందుకు భావించాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? మీరు చూస్తలేరా? ఇప్పుడు నేను ఫస్ట్లో మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నలోనే దీనికి సమాధానం ఉంది. బహుజనులకు కాంగ్రెస్లో ఘోరమైన అన్యాయం జరిగింది, సార్ జరిగింది, రాబోయే రోజు జరుగుతుంది. ఓకే. 1950వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏ బహుజన వర్గానికి కూడా పెద్దగా న్యాయం జరగలేదు. ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పొమ్మన లేక పొగబెట్టించింది కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోవడానికి ప్రధాన కారకులైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఓకే. సో అదే విధంగా ఎన్నో బీసీల కోసం ఎన్నో కమిషన్లు వేస్తే ఆ కమిషన్లన్నీ పూర్తిగా చెదలు పట్టే విధంగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా
మరి మత కల్లోలాలు రేపింది కాంగ్రెస్ పార్టీ. బాబ్రీ మసీద్ రామ జన్మభూమి వివాదం ఎవరి హయాంలో స్టార్ట్ అయింది? కాంగ్రెస్ పార్టీ వల్ల స్టార్ట్ అయింది. 1987 సంవత్సరంలో దివంగత రాజీవ్ గాంధీ గారు సార్. బాబ్రీ మసీదులకు పోయి దాని గేట్లు ఓపెన్ చేసి ఇక మీరు ఇక్కడ వచ్చి పూజలు చేసుకోండి అంటే అక్కడి నుంచే మొదలైంది. అప్పటి వరకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం క్లోజ్ అయిన బాబ్రీ మసీదు సడన్గా రాజీవ్ గాంధీ పోయి వేసిండు. సార్. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం చేసిండు. ఎన్ని వేల మంది ముస్లింలు హిందువులు చచ్చిపోయినారు, రైట్? ఎన్ని వేల మంది చచ్చిపోయినారు అంటే మనుషుల ప్రాణాలకు లెక్కలేదా? ఈ దేశంలో మత కలహాలని పెద్ద పెద్ద మత కలహాలు జరిగినవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, రైట్? సార్. ఈ దేశంలో జరిగిన కుంభకోణాలన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, రైట్? ఆ కుంభకోణాలని చేసిన వాళ్ళందరూ కూడా ఆధిపత్య వర్గాలే. ఈరోజు తెలంగాణలో మొత్తం కాంట్రాక్ట్లన్నీ కూడా ఎవరికి ఇస్తున్నాడు? కాంగ్రెస్ వాళ్ళు సార్. ఆధిపత్య వర్గాలకు ఇస్తున్నాడు, రైట్? మరి బహుజన వర్గాలు ఉన్నప్పుడు కూడా అదే జరిగింది కదా. బహుజన మెగా కృష్ణారెడ్డి లాంటి నేను వాళ్ళు చెప్పేది కావచ్చు, మేమందరం మా డిపార్ట్మెంట్లో అంతా కూడా మేమంతా బహుజన వర్గాలకి ఇచ్చినాం. చాలా డిపార్ట్మెంట్స్లో ఇచ్చినాం, అది బయట తెలియదు. కానీ సో ఇప్పుడు వీళ్ళు ఒక్కరికన్నా బహుజనులకు కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రా కాంగ్రెస్ వాళ్ళు? ఒక జీవోన తీసినప్పుడు ఇవ్వాలని ఓకే. ఈ బహుజనాలకు ఆ సంపద రావడం కోసం సృష్టించిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, మైనారిటీ కార్పొరేషన్, ఒక్క పైసాన్ని ఇచ్చిండ్రా వీళ్ళు? సార్. ఇవ్వలే. మరి ఎట్లా అవుతుందండి? ఎట్లా కాంగ్రెస్ బహుజనులకు న్యాయం చేస్తాను అనుకుంటున్నాం మనం? కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా బీసీలను మోసం చేసిండ్రు, వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా వరంగల్ సాక్షిగా రైతులను మోసం చేసిండ్రు, చేవెల సాక్షిగా ఎస్సీలను మోసం చేసిండ్రు, ఇంద్రవెల్లి సాక్షిగా ఎస్టీలను మోసం చేసిండ్రు, సరూర్ నగర్ సాక్షిగా విద్యార్థులను మోసం చేసిండ్రు. వాళ్ళు ఎస్సీలో అనగానే వాళ్ళు ఇదే మాట వస్తుంది సార్. మా ఏఐసిసి అగ్రనాయకుడే మల్లికార్జున్ గారు ఎస్సీకి సంబంధించిన వారు, డిప్యూటీ సీఎం ఎస్సీ గారు, స్పీకర్ గారు ఎస్సీ. అట్ ద సేమ్ టైం ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే ఆర్ట్స్ కాలేజ్కి ఎస్సీ ప్రిన్సిపల్గా ఎప్పుడు నియమించలే, మేము నియమించినాం అంటారు, వీసీగా మేము పెట్టినాం అంటారు. సో ఈ 100 ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. అంతే, వాళ్ళని చూపించి వెనుక నుంచి అంతా కూడా దోపిడీ అంతా కూడా వెలి చేసుకుంటున్నారు. వాళ్ళని ఊకే ముందర పెట్టినరు. మల్లికార్జున ఖర్గే, ప్రసాద్ కుమార్, మల్లు బట్టి విక్రమార్క, దాని తర్వాత ఇంకొక ఆయన కాసిం లాంటి వాళ్ళని ముందర పెట్టినరు. వెనుక నుంచి దోపిడీ అంతా కూడా నిరంతరాయంగా వాళ్ళే చేసుకుంటారు. మరి అట్టప్పుడు కొడంగల్ నారాయణపేట ఎస్సీల కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పండి. ఓకే. కొడంగల్ నారాయణపేట 4,000 కోట్లు ఉన్నాయి కదా, ఎస్సీల కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పండి. ఇలా చుట్టూ మొత్తం వీళ్ళన్నీ కంపెనీలు పెడతా ఉన్నారు కదా, ఎస్సీల కంపెనీలు పెట్టించండి. మీరు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి కంపెనీలు పెట్టించండి. ఎందుకు పెడతలేరు? ఏ అంశం గురించి మాట్లాడినా అనర్గళంగా దీర్ఘంగా మాట్లాడగలుగుతున్నారు సార్. అంటే రోజు వర్కౌట్లు చేస్తున్నారా రాజకీయ సమస్యలు? జరుగుతున్న ప్రజల కళ్ళ ముందర జరుగుతున్న దాన్ని నేను మీకు అంటే బీఎస్పీలో ఉన్నోడు ప్రవీణ్ సార్ వేరే విధంగా కనిపిస్తుండే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు బీఆర్ఎస్ లో చాలా షార్ప్ అయిపోయారేమో అని అనిపిస్తుంది. నేను వాస్తవాలు మాట్లాడుతున్నా, ఏం జరుగుతుందో అదే చెప్తున్నా. అంటే సారు బీఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత ఆయనకు ప్రయారిటీ తగ్గింది, ఆయన పొలిటికల్ కెరీర్ అంతా ఎంత డౌన్ అయిపోయినట్టు అయిపోయింది ప్రవీణ్ సార్ పని అని అనుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు? అప్పుడు అప్పు కాదు, ఇప్పుడు డౌన్ కాదు. నేను ప్రజల మధ్యలో ఉంటానండి. ప్రజల కోసం వచ్చిన నాకు రాజకీయం చాలా ఆనందం ఇస్తుంది. నేను ప్రజల గొంతుగా మారినందుకు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నా వల్ల ఒక్కరికి లాభం జరిగినా చాలనుకునే వ్యక్తిని నేను. సో అట్లాంటప్పుడు నేను అప్పు కావడం, డౌన్ కావడం అట్లాంటివి. సో ప్రవీణ్ సార్ అనే వ్యక్తి అసలు ఏ లక్ష్యం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసిండు, ఏ లక్ష్యం కోసం రాజకీయ పార్టీలలో ఉంటున్నాడు, ఈయన అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదా, నేను ఏ పేద వర్గాల నుంచి వచ్చినా ఆ పేద వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఆత్మగౌరవంతో బతికేంత వరకు కూడా నేను రాజకీయాల్లో చేస్తూనే ఉంటాను. అంటే మంచి మెసేజ్ పెట్టారు సార్. ఏం చెప్పదలుచుకున్నారు మీ 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 ఫాలోవర్స్, వ్యక్తిగతంగా మీ ఫాలోవర్స్ కావచ్చు, బీఎస్పీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు కావచ్చు, మీ ఆలోచనలకు విధి విధానాలు కొంత అనుకూలంగా ఉండే వ్యక్తులకు ఏదైనా సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్పదు? నన్ను నమ్మండి, నాతో నడవండి. నేను మిమ్మల్ని అందరినీ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి. ఎందుకు నమ్మాలి? గతంలో నమ్మితే ఈ రకంగా మోసం నన్ను చేసిండ్రు నమ్మే కదా కదా అనే 10 లక్షల వ్యక్తులకి మంది బిడ్డలు నా చేతిలో పెట్టిండ్రు. సార్. నన్ను నమ్మే మీ 10 లక్షల మంది బిడ్డలు నా చేతిలో పెట్టిండ్రు. వేల మందిని డాక్టర్లను చేసిన, ఫ్యాక్ట్స్. వేలాది మందిని ఇంజనీర్లను చేసిన, రైట్? తెలుగు మాట్లాడమే రాని బిడ్డలకు ఇంగ్లీషు భాష, ఫ్రెంచ్ భాష నేర్పించిన, ఎర్ర బస్సు ఎక్కలేని బిడ్డలకు ఎయిర్ బస్ ఎక్కించాను, రైట్? ఊర్లల్లో దొరలను చూస్తే గజగజ వడికే తల్లిదండ్రులు భారత దర్శనం చేసే విధంగా ప్రయత్నం చేసిన, గిల్లిదండలు ఆడుకునే బిడ్డలు ఇలా గిల్లిదండతో ఆడుకునే బిడ్డలు ఇలా క్రికెట్ మ్యాచ్లు, లేకపోతే సాఫ్ట్ బాలు, బాక్సింగ్లు, గోల్ఫ్ ఆడుకునే విధంగా నేను గిల్లిదండల నుంచి గోల్ఫ్ దాకా తీసుకుపోయిన పిల్లలను, రైట్? సో గుడిసెల్లో బతికే బిడ్డలు ఇలా గొప్పగా హాస్పిటల్ పెట్టుకొని వాళ్ళే ఓనర్లే బతుకుతా ఉన్నారు. ఇంకేం కావాలండి? అప్పుడు నమ్మినరు, ఇప్పుడు కూడా నమ్మండి. నేను ఆ ప్రస్థానంలో నేను ఒక పైసా సంపాదించుకోలేదు. నేను రేపు కూడా సంపాదించుకోవాలి. నా వయసు 58 సంవత్సరాలు. ఇప్పుడేం సంపాదించుకుంటా? నేను సంపాదించుకొని ఎవరికి పెడతాను? నేను ఎవరి కోసం నేను సంపాదించుకోవాలి, ఎవరికి పెట్టాలి?
నాకు చాలా క్లారిటీ ఉందండి. 100% క్లారిటీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి నేను ఎందుకు ఎవరిని మీరు మోసం మీరు చేయను. రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? మీ శిష్యులు లాంటి వాళ్ళని మీలాంటి వ్యక్తుల్ని ఇంకా తయారు చేసే బరాబర్ మార్గంలోనే నేను అదే ఉన్నారా? చేస్తున్నా కదా! మా స్వేరో నెట్వర్క్ మేము చేస్తున్నదంతా కూడా అదే పని కదా! అలాంటి గొప్ప గొప్ప లీడర్లను గ్రామ గ్రామానికి 10 మందిని తయారు చేసే బృహత్తర కార్యక్రమం మేము తీసుకున్నాం. బీఎస్పీలో ఉన్నప్పుడు ఏదైతే జనాదరణ ఉందో ఇప్పుడు బీఆర్ఎస్‌కి వచ్చిన తర్వాత అంతే 100% ఉందా? మీకేమైనా ఉంటదండి. తగ్గిందా అంటున్నా? 100% తగ్గడం అంటూ ఉండదండి. నేను నేను ఎందుకోసం వచ్చినా అన్న క్లారిటీ జనాలకున్నప్పుడు వాళ్ళు నన్ను దూరం కొట్టుకోవడం ఎందుకు అనే సార్ ఒక వారం 10 రోజుల కింద ఎమ్మెల్సీ అనౌన్స్ చేసిన తర్వాత ఒక 2 రోజులు మీ గురించి ఒక మీడియాలో ఒక 2 డిస్కషన్‌లు వచ్చాయి. రాజీనామా చేయబోతుండు ఏదో హర్ట్ అయిపోయాడు. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది అదొక్కటే. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఈ ఫేక్ న్యూస్ చేయడమే కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది. ఎందుకు పెద్ద పెద్ద మంత్రులు చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టేసి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే వాళ్ళకి ఎందుకు టార్గెట్ అయిందంటే? వాళ్ళకి మీకు మీకు అర్థమైండాలి ఇప్పటికే. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే జనాదరణ ఉన్నది. ఈయన జనాల మధ్యలో ఉంటాడు. ఈయనకు ప్రతి గ్రామంలో కూడా ఒక క్యాడర్ ఉంది. ఇతను ఎట్లైనా ఖతం చేయాలి. నేను తెలంగాణలో 4000 గ్రామాలు తిరిగిన. 350 రోజులు ఇంటికి పోకుండా పనిచేసినా నేను. సో ఆ విధంగా నాకు క్యాడర్ డెవలప్ అయింది. ఆ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ఖతం చేసి ఇతను అందరి ముందర బదనాం చేస్తే మన పబ్బం గడుపుకోవచ్చు అని కాంగ్రెస్, బీజేపీలు కంటిన్యూస్‌గా ఆలోచిస్తుంటాయి. కానీ నేను అట్లా ప్రజలంతా బహుజనులు అనే పదం ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మైండ్‌లో ఎప్పటికైనా ఉంటదా? వారి కోసం వారు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారా? లేదంటే 100% మర్చిపోయిండా? 100 కలుషితం అయిపోయిండా అనేది ఒకటి. 100% ఉంటుంది. నా అనుకున్న మహనీయులే దానికి సాక్షి. 100%. అంటే ఎప్పుడు చూసినా ఆ బుక్ మెయింటైన్ చేస్తుంటారా సార్? ఇగో అంబేద్కర్ ఇట్లాంటి గారి బుక్కులు గురించి? వందలు చదువుతుంటాను. సార్. కంటిన్యూ మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంది. కొన్ని పుస్తకాలకు స్థలం సరిపోక ఇంకా వేరే చోట వేర్ హౌస్‌లో పెట్టినా. సార్ మీరు స్టార్టింగ్‌లో జిమ్ అన్నారు కాబట్టి అంటే మిమ్మల్ని ఎన్నో ఏళ్లుగా మేము మా చిన్నతనం నుంచి చూస్తా ఉన్నాం. మీరు ఫిట్‌నెస్‌కి నిదర్శనం అని కూడా చూస్తున్నాం. సో ఇప్పటికి అదే ఫిట్‌నెస్ మెయింటైన్ 100% చేస్తున్నారా గత సార్? 38 సంవత్సరాల నుంచి నేను రోజుకు 5 కిలోమీటర్లు రన్నింగ్ అన్నా చేస్తా, లేకపోతే వాకింగ్ అన్నా చేస్తా. రోజుకు 5 పర్ డే. కిలోమీటర్లు పర్ డే. -30°C కూడా హౌ ఈస్ పాసిబుల్ సార్? మీకు ఎట్లా సాధ్యం అవుతది? మనిషి బ్రష్ చేసుకోవడం ఎంత సా సో ఏమంటారు స్వాభావికమో, నేను ప్రవీణ్ కుమార్ రన్నింగ్ చేయడం కూడా అంతే. నేను రన్నింగ్ చేయకపోతే నాకు నిద్ర పట్టదు. రన్నింగ్ ఆర్ వాకింగ్ చేయకపోతే నిద్ర పట్టదు. సార్. నేను నేను ఎప్పుడైనా ఛాన్స్ దొరకకపోతే మా డ్రైవర్‌కి చెప్పి కార్ ఆపు అంటాను నేను. సార్. కార్ ఆపి నేను నడుచుకుంటూ పోతా, మీరు బండి రండి అని. ఈ ఏజ్‌లో కూడా ఇంత స్టిఫ్‌గా ఉన్నారంటే అది చాలా. చివరి శ్వాస దాకా నేను వాకింగ్, రన్నింగ్ చేస్తూనే ఉంటాను. సో మీరు ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు రెగ్యులర్ డ్యూటీస్‌కి వెళ్తుంటే ఈవినింగ్ ఇంటికి వస్తుండే. బట్ ఇప్పుడు పాలిటిక్స్‌లో ఉన్నారు. కొంత ఫ్యామిలీకి సమయం కేటాయించకపోవచ్చు. సో ఎట్లుంది సార్ మేడం పట్ల గాని, పిల్లల పట్ల మీకు ఏమంటారు వాళ్ళు టైం వాళ్ళతో ఇస్తలేరు అనేది? స్పెండ్ చేసే అంత టైం దొరకడం లేదండి. హానెస్ట్‌గా చెప్తున్నా. పిల్లలు పెద్దగా అయిపోయారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. సో మా వైఫ్ ఆమె జాబ్ చేస్తున్నారు కాబట్టి ఆమె జాబ్‌లో ఆమె బిజీగా ఉంటారు. సో ఇక నాకంతా రాజకీయము, ఈ సామాజిక కార్యక్రమాలే చాలా బిజీగా ఉంటా కాబట్టి అదైతే ఆ ప్లెజర్ నాకైతే దొరకలేదు. మీరిప్పుడు చూస్తే కేవలం ఒక బీఆర్ఎస్ నాయకులుగానే ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మీరు అధికారంలో కూడా లేడు. అయినా ఎందుకు సార్ మీ మీ ఆఫీస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నో ఇష్యూస్‌ని రైజ్ చేసుకుంటా చాలా మంది మిమ్మల్ని విజిట్ అదే చెప్పాను చేస్తున్నారు. కదా! నాకు గత 15, 20 సంవత్సరాల నుంచి నాకంటూ ఒక అభిమానులు, ఫాలోయర్స్, నన్ను నమ్ముకునే వాళ్ళు, తర్వాత నా వల్ల పనులైతాయి అనుకునే వాళ్ళు చాలామంది వస్తా ఉంటారు. వచ్చిన అందరికి కూడా నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను. నాతో ఇది అయితుందంటే ఇది అవుతది, కాదంటే కాదు. నేను మెసేజ్‌లు పెట్టినా కూడా నేను రెస్పాండ్ అవుతా. వాట్సాప్‌లో అవును. మీరు కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతా. లేకపోతే నేను ఒకవేళ పికప్ చేయకపోతే నేను వెంటనే కాల్ బ్యాక్ చేస్తా. అంతే తప్ప నేను ఐయామ్ వెరీ గుడ్ అట్ మెసేజింగ్. సార్. నేను కాల్ ఎత్తుకోకపోవచ్చు కానీ నేను మెసేజ్ అయితే వెంట రిప్లైలు ఇచ్చి ఎప్పటికీ యాక్టివ్‌లోనే ఉంటారు. నేను యాక్టివ్‌గా ఉంటాను. టు ద ఎక్స్‌టెంట్ పాసిబుల్ నేను ఏ మెసేజ్ కూడా ఇగ్నోర్ చేయను. ఏ ప్రాబ్లమ్ నాకు తెలియనోళ్ళు చేసినా కూడా నేను ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ మెసేజ్. నాకు చేతనైతే కట్ చేస్తా. కన్సర్న్డ్ ఆఫీసర్‌కి ఫోన్ చేసి ఆయనకు ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసి కొంచెం చూడని చెప్తా. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఫాలో అప్ కూడా చేస్తాను. అంతేనా? లేదంటే బీఎస్పీలో ఉన్నప్పుడు ప్రవీణ్ సార్ బాగా అవైలబుల్‌లో ఉంటుండే. మరి ఇప్పుడు బీఆర్ఎస్‌కి వెళ్ళిపోయిండు. మాకు ఎవరికి అప్డేట్‌లో లేడు. అందుతలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు అనే రకం అయితే ఏం లేదు కదా మీ మీ వ్యక్తులకు? మా ప్రజలకు ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి యాక్సెసిబుల్. ఎవరొచ్చినా నేను కాదనను. నేను అబద్ధాలు చెప్పను. నా దగ్గర రాకు అని నేను చెప్పను. నేను బయటున్నాను, ఇంట్లో ఉండి బయటున్నా అని చెప్పను. లేకపోతే ఇంకోటి నా వల్ల కాదు అని, నా వల్ల అయ్యేది ఉంటే అయ్యిందని చెప్తా, కాదంటే కాదని చెప్తా. ఇప్పుడు సంవత్సరంన్నర అయితుంది సార్. ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే మీకు ఏదో ఒక పరిస్థితిలో మీరు బెండ్ అయ్యే ఛాన్సెస్ వస్తే ఇంకా 3 ఏళ్ళు ఇదే పార్టీలో బీఆర్ఎస్‌లో ఉంటానికి ఖచ్చితంగా చెప్పగలుగుతారా? లేదంటే రాజకీయ పరిస్థితులను తలొగ్గే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? నేను ఇంతవరకు మీరు గంట క్రితం నన్ను అడిగిన ప్రశ్నల అసమాధానం చూస్తే మీకు అర్థమైపోతుంది. 100% చెప్పలేం సార్. ఈరోజు తీవ్రంగా విమర్శించిన వ్యక్తులే రేపు పొద్దున పార్టీ మారుతున్నారు కదా! అందుకే 100% చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ 2000 ఎలక్షన్లు నెక్స్ట్ ఎప్పుడొస్తే అప్పుడు. డేట్ చెప్పలేను. ఎందుకు సార్? అంటే ముందే ఎలక్షన్స్ వస్తాయి అంటున్నారు. చెప్పలేము. రాజకీయాలు ఏదైనా జరగచ్చు. చాలా పెద్ద కాంట్రడిక్షన్‌లో రాజకీయాలు ఎప్పుడైనా మారొచ్చు. సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా
బరాబర్ బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేస్తారు. సార్ వాళ్ళు ఏమంటారంటే అధికారం ఉన్న రోజులు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ గారు బయటికి రాలేదు, అధికారం పోయింది కదా, ఇప్పుడు అక్కడ నుంచే బయటకు వస్తలేడు, ఆయనకు ప్రజల పట్ల మమకారం కానీ ప్రేమ కానీ ఆప్యాయతలు ఇటువంటి ఏమి తెలియదు ఆ వ్యక్తికి, ఎంతసేపు అధికారం కోసమే తాహత పడతాడు అని చెప్పి ఇదొక ప్రధానమైన ప్రచారం ప్రజలకు అలాంటి తీసుకెళ్తారు. ప్రచారాలు మరి చేసే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ చేసేది కూడా అట్లే ఉంది కదా. ఒక్క మరి నిమిషం ఉపేంద్ర గారు. అలాంటి ప్రచారాలు చేసే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మత్తులో ముంచింది. వాస్తవం చెప్తా. కేసీఆర్ గారు, నేను కూడా సర్ప్రైజ్ అయినా, కేసీఆర్ గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా, అంటే అధికారిగా అయితే చూసినా, కానీ ఒక రాజకీయ నాయకుడిగా కేసీఆర్ గారి మీటింగ్లో కూర్చునే అవకాశం నాకు 3-4 సార్లు దొరికింది. నేను నిజంగా సర్ప్రైజ్ అయినా. ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట కూడా తీయాలి. సార్ రైట్, ఎంతసేపు తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలి, తెలంగాణకి ఎట్లా డబ్బులు తీసుకురావాలి, తెలంగాణ ప్రజలను ఇంకా ఎంత గొప్పగా చేయాలి, మనం 10 సంవత్సరాల్లో చేయంగా అసంపూర్తిగా మిగిలిన పనులు ఏంటి, ఓకే మిగిలిన పనులు ఏంటి, వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఇవి రాసుకోండి అని చెప్పి ఉపాధ్యాయుడు కదా పిల్లలతో రాయించినట్టు మా అందరితో రాసుకొని వీటి మీద చర్చ పెట్టాలి మన ప్రజల లోపల అని చెప్పి చెప్పిండ్రు తప్ప ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనర్హుడు, లేకపోతే ఆయన ఇది ఈయన ఇది అని ఎన్నడూ కూడా కేసీఆర్ గారు మాట్లాడలేదు. నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను, టు బి వెరీ హానెస్ట్. ఎవరైనా మా దాంట్లో సీనియర్ నాయకులు ఒక అసమర్థుడి చేతిలోకి తెలంగాణ పోయిందంటే కూడా ఆయన వారించిండు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, మనం దాంట్లో అభ్యంతరాలు లేపొద్దు, చెప్పడానికి లేదు. కానీ మనం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయాలన్న క్లారిటీ మనకు లేకపోతే రేపు వచ్చిన అధికారం కూడా వేస్ట్ అవుతుంది. రేపు అధికారం వచ్చిన తర్వాత మనం అధికారంలోకి వస్తాం, అధికారం వచ్చిన తర్వాత ఏం చేయాలన్న స్పష్టత ఈ రోజు నుంచే నీకు ఉండాలి. లేకపోతే కష్టం, లేకపోతే అధికారం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే వేస్ట్ చేసుకుంటాం మనం కూడా అట్లనే వేస్ట్ చేస్తామంట. సో అంత క్లారిటీ కేసీఆర్ గారికి ఉంది. అంతే తప్ప ఆయన ఇంట్లో కూర్చొని రోజు ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు, ఇక అజ్ఞానులు మాట్లాడే మాటలు అంతే తప్ప నిజంగా తెలంగాణ ఎట్లా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనే దాని మీద విపరీతమైన పరిశోధన. 10 ఏళ్ల కాలంలో రాని కరువు కాటకాలు కేవలం కాంగ్రెస్ గెలిచి 6-7 నెలలు అవుతున్న సందర్భంలో ఏదో బోర్ బావిలు ఎండిపోయినట్టు, పొలాలు ఎండిపోయినట్టు, కెనాల్స్ లో వాటర్ లేనట్టు ఈ రకంగా ప్రాజెక్ట్స్, అంటే వారేమంటారంటే కేటీఆర్ గారు 1,00,000 కోట్లతో బలంగా ఉన్నాడు కాబట్టి కొన్ని డిజిటల్ మీడియా ఛానల్స్ ని పెట్టి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నాడు అని అంటారు. లేదంటే క్షేత్రస్థాయిలో ఈ రకంగా పరిస్థితులు 100% కరెక్ట్. ఆయన ఇంత ఘోరమైన అన్ని డిజిటల్ మీడియా ఛానల్స్ అన్ని పెట్టి, రకరకాల యూట్యూబ్ ఛానల్స్ పెట్టి, రోజు అబద్ధాలు చెప్పించి, చిల్లర మాటలు వాళ్ళతో మాట్లాడిపించి, ఆయన భాష కూడా దిగజార్చుకొని బజార్లో ఉంటోళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడరు. వాళ్ళు కూడా గౌరవంగా మాట్లాడతారు. చిల్లర మాటలు, మహిళా జర్నలిస్టులను బట్టలు కూడా తీస్తామని అనడం అవసరమానండి? అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడో మహాభారతంలో విన్నాం దుశ్శాసన పర్వం అని, విన్నారా మీరు? మహాభారతంలో దుశ్శాసన పర్వం అని విన్నాము. సినిమాలలో ఒక 2-3 సినిమాల్లో చూసినాము. కానీ ఒక మహిళా జర్నలిస్టులను బట్టలు తీసి కొడతామని అనడం భావ్యమేనా? ముఖ్యమంత్రి అనొచ్చా అట్లా? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీ జాతి నాశనం చేస్తాను ఒకసారి అంటాడు, ఇంకోసారి మీ పేగులు మెడకేస్తాను, ఒకసారి మీరు చచ్చిపోతే బాగుంటుంది అంటాడు, మీరు మార్చిలో పడతారు రేపో మాపో అంటారు. అవును, అవసరమానండి? ముఖ్యమంత్రి కాదు, ఎవరైనా ఒక మనిషి చావు భాష మాట్లాడద్దు. పడుకునేటప్పుడు పడుకునే వాళ్ళు ఫోటోలు తీయరు అందరు. మీరు ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళు ఫోటోలు తీయరు. అరే చచ్చిపోయినప్పుడు మనం కన్ను మూసుకుంటాం కదా, ఈ ఫోటో ఏమో చచ్చిపోయింది అని అనుకుంటారని ఫోటోలు తీయరు. అంటే మనిషి చావు అంటే అంత సెన్సిటివ్గా ఉంటాడు. అలాంటి చావు భాష ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. అవసరమా అంటే నేను ఏమన్నా విమర్శించేది ఉంటే ఒక పాయింట్ మీద విమర్శించు, డేటాతో రా. ప్రజలు నీ మీద అంత ఘోరమైన భాష వాడుతూ ప్రజలు వాళ్ళ ఆగ్రహాన్ని ఎందుకు వెళ్ళబుచ్చుతున్నారు అని ఒక పరిశోధన చేయి. ప్రజల దగ్గరికి పో కదా, పోలీసులను వదిలేసి ప్రజల దగ్గరికి పో. వాళ్ళు 4 తిడతారు, తిట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళే పొట్టల తలకాయ పెట్టి ఏడుస్తారు. నువ్వు ప్రజల దగ్గరికి పోకుండా పోలీసు పహారాలో వండుకుంటా, 4 యూట్యూబ్ ఛానళ్ళతో మొత్తం ఇది చేస్తూ, అసెంబ్లీ సాక్షిగా ఫ్లోర్లో మీ వాళ్ళు 60 మంది ఉన్నారు, స్పీకర్ మీ కూడా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జగదీష్ రెడ్డి గారు ఏం పాపం చేసిన? అధ్యక్ష మీరు ఈ సభ మీది కూడా కాదు అధ్యక్ష, మా అందరిది అన్నాడు. ఆయన అంటేనేమో అది తప్పవుతుంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బట్టలు కూడా తీస్తా అని అంటేనేమో ఆయన సస్పెండ్ చేయరు. ఒక స్పీకర్ను, దళిత స్పీకర్ అని ఎట్లా అంటారండి కాంగ్రెస్ వాళ్ళు? స్పీకర్ ఈ స్పీకర్, దళిత స్పీకరు, బీసీ స్పీకరు, ఓసీ స్పీకరు, మైనారిటీ స్పీకర్, ముస్లిం స్పీకరు, హిందూ స్పీకర్ అంటారా? అన్నారు కదా. సో ఆ విధంగా స్పీకర్ను దళిత స్పీకర్ అన్నారు. మరి దళిత స్పీకర్ దళితుల మీద అంత ప్రేమ అయితే మరి ఎందుకు ఎస్సీ కార్పొరేషన్ ఇట్లా నాశనం అయింది? గురుకులాలు ఎందుకు మునిగిపోతున్నాయి? కుక్కలు ఎందుకు గరుస్తున్నాయి? పిల్లలు గురుకులాలు 83 మంది పిల్లలు ఎట్లా చచ్చిపోతారు?
మరి మీకు దళితుల మీద అంత ప్రేమ ఉంటే మరి పోయి తీసుకురండి కదా ఈ మంచి మంచి వాళ్ళందరినీ. సో ఇక్కడ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి భాష కానీ అంటే మీరు ఏదో ప్రతిపక్ష పార్టీ నాయకులు కాబట్టి విమర్శించాలని కాకుండా సార్ మీదే ఇదే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం నోటిఫికేషన్ కోసం అనేక సందర్భాల్లో మీరు అవును పోరాటం సరే, చేసి వేదికలు ఏవైనా కూడా మీరు పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి రిజల్ట్స్ వచ్చినాయి, వాళ్ళు నోటిఫికేషన్లు పెడుతున్నారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. 10 ఏళ్లుగా కేసీఆర్ గారు చేయని కాలంలో మేము సంవత్సర కాలంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఎక్కడన్నారండి 50,000 ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఆగండి ఎవరు ఇచ్చిండ్రు నోటిఫికేషన్లు ఎవరు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లేట్ తిప్పి కొడితే 12,000 15,000 నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు దాదాపు 2,63,000 ఉద్యోగాలు నేను ఖుద్దు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా నేనే దాదాపు 25-30,000 రిక్రూట్మెంట్లు చేస్తే కదా నేను. సో కేసీఆర్ గారు 2,63,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ప్రైవేట్ ఉద్యోగాలు అయితే లక్షల్లో వచ్చినాయి. ఫాక్స్కాన్ కంపెనీ కానీ వెల్స్పన్ కంపెనీ కానీ ఇంకా యు నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్ని లక్షల ఉద్యోగాలు తెలంగాణలో క్రియేట్ చేసిండ్రు. ఈయన ఏం చేసిండండి ఒక్క కంపెనీ అని వచ్చింది తెలంగాణకి ఇప్పటిదాకా 10 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి వేసిండా సార్? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది కదా, కేసీఆర్ గారు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. వేసిండ్రండి వేస్తే అప్పుడు డిఎస్సి తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆగిపోయింది కదా. ఇప్పుడు ఈయన మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి అన్నారు. ఈయన ఇంత డిఎస్సి వేసిండు మళ్ళీ అదే 12,000 పోస్టులకు వేసిండు. అప్పుడు 5,000 పోస్టులకు వేస్తే 6,000 పోస్టులకు వేస్తేనేమో ఇది దగా డిఎస్సి అన్నారు. ఇప్పుడు ఈయన తీసుకొచ్చి 11,000 పోస్టులకు వేసిండు. సో రేవంత్ రెడ్డి గారికి పాలన చేయడం రావడం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఊకనే ఆయన కోపం అవుతున్నాడు. అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నాడు, బూతు భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకొరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయింది. వాళ్ళు స్వచ్ఛందంగా గద్దె దిగి అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోవాలి. రద్దు చేయాలని బలంగా కోరుకుంటున్నట్టున్నారు. అంటే ప్రజలకు న్యాయం జరగాలి కదా, వీళ్ళతో కాదు. ప్రజలు ఏమంటారు ఎట్లుందంటే ప్రజలు ఒక బందికానాలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ పంజరం నుంచి బయటకు వద్దామని ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ పంజరం నుంచి ఎట్లుంటుంది సార్? మరి రేపు రాబోయే రోజుల్లో గ్రామస్థాయి ఎన్నికలు వస్తున్నాయి. మీకు మీ మార్క్ చూపించగలుగుతారా? బీఆర్ఎస్ పార్టీ ఉంది అనేది మొత్తం స్వీప్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. ఎందుకు సార్ అంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నారు మీరు? ప్రజలు డిజైన్ చేసుకున్నారండి కాంగ్రెస్ పార్టీని. వీళ్ళు ఏం చేసినా నంబరు. ఎప్పుడైపోయిందంటే వీళ్ళు ఎప్పుడైతే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోలేము. నిన్నటికి నిన్న కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తారని ప్రశ్న. లేదండి, కాదండి, ఉత్పన్నం కాదండి, ఇదే ఆన్సరు ఎవరిచ్చిండు? పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిండు. దాని అర్థం ఏంది? మేము చెయ్యము అంటే మీరు మోసం చేయలేదా మమ్మల్ని? ఓకే, కుల్లం అంటే ఓపెన్గా మీరు మోసం చేద్దాము మోసం చేస్తుంటే ప్రజలు లైక్ చేస్తారని ముఖ్యమంత్రి అన్నాడు చాలాసార్లు. ఓకే, రేవంత్ రెడ్డి అన్నాడు కదా మోసం చేస్తూనే ప్రజలు లైక్ చేస్తారని చెప్పేసి. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్ముతారు జనాలు? మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసి డస్ట్బిన్లో పడేస్తారు. మరి అట్లా అనుకుంటే ఎంపీ స్థానాలు ఒకటి కూడా గెలవలేదు కదా సార్? ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించినట్టే కదా ఎంపీలో, పార్లమెంట్. అవి నేషనల్ ఎలక్షన్స్ కదా. నేషనల్ ఎలక్షన్స్లో మీకు రెండు పార్శ్వాలుగా విడిపోయింది ఇండియా. ఈధర్ ఎన్డీఏ కూటమి ఆర్ ఇండియా కూటమి. రీజనల్ పార్టీలు ఎక్కడ కూడా ఇక్కడొక్క దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా రీజనల్ పార్టీలకు ప్రజలు పెద్దగా ఓట్లేదు. సార్వత్రిక ఎన్నికలు ఏవైనా కూడా భవిష్యత్తులో మీ వర్గ ప్రజలు కావచ్చు, మాలాంటి వ్యక్తిగతంగా అభిమానించే మాలాంటి వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని అసెంబ్లీలో కానీ లేదంటే ఇంకా పై స్థాయిలో కానీ ఏమైనా చూడబోతారా? అటువంటి కళలు ఏమైనా నెరవేరే రోజులు దగ్గరలో ఉన్నాయా? చూద్దాం, చరిత్రనే చెప్తా. ఎందుకు సార్ ఒక 2 సెకండ్లు టైం తీసుకున్నారు? చరిత్రనే చెప్తా అంటున్నా సార్, చరిత్ర నిర్ణయిస్తుంది. సార్ మీ వ్యక్తిత్వానికి నిదర్శనం నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది. మీరు గురుకులాల సెక్రటరీ అయిన కొత్తలో అప్లికేషన్ ఒకవేళ లేట్ అయితే మీ దగ్గరికి వస్తే మీరు ఒక సంతకం పెడితే అడ్మిషన్ తీసుకుంటారు అనేది బాగా నడిచింది. అప్పుడు వేలాది మంది క్యూ లైన్స్ లో వస్తారు. పోలీసులు బందోబస్తు కూడా పెట్టారు. నేను నా బ్రదర్ తోటి మన ఆఫీస్కి వచ్చిన, నేను మా బ్రదర్ని తీసుకొని మీ ఆఫీస్కి వస్తే మేము తెలుగులో మా తమ్ముడు తెలుగులో రాసుకొచ్చిన లెటర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ రాసుకొస్తే ఏ మీడియం కావాలని కానీ మీరు అడిగారు సార్. అప్పుడు ఏ మీడియం? ఇంగ్లీష్ మీడియం సార్ అంటే లెటర్ తీసి ఆయన మొగ్గాను ఒకటి ఇంగ్లీష్లో రాసుకొని రాపు అని చెప్పి. సో అంటే ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్ కావాలి కాబట్టి ఇంగ్లీష్లో రాసుకురావాలనే ఒక వ్యక్తిత్వం, ఇంత స్ట్రిక్ట్ వ్యక్తిత్వం మీకు ఎట్లా సాధ్యమైంది సార్? అది అక్కడే మిమ్మల్ని చూసి వ్యక్తిగతంగా ఇంప్రెస్ అయ్యాము. జనాల కోసం ఇంకా చాలా చేయాల్సి ఉంది. సో విద్యార్థుల గురించి మీరు ఎటువంటి ప్రణాళికలు వ్యక్తిగతంగా మీరు రూపొందించుకున్న భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణలు మీ దగ్గర ఉన్నాయంటే? అంటే గొప్ప జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించాలనేది నా డ్రీమ్ అండి. సో అంటే ఈ పిల్లలు ఏదో బట్టీలు కొట్టి ఒక 4 ఎగ్జామ్లలో ఒక 10 ప్రశ్నలు సమాధానం ఇచ్చి 10/10 మార్కులు తెచ్చుకోవాలని కలలు అనే వ్యక్తిని కాదు నేను సార్. జ్ఞానాన్ని నిజంగా జ్ఞానం లోతుల్లో పలుకోవాలి, దాని మీద ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి.
ప్రతి రచ్చబండ మీద చర్చ జరగాలి. ప్రతి చోట కూడా దీని మీద చర్చ జరగాలి. ఒక అద్భుతమైన తర్కం ఉన్న సమాజం, రోజు తర్కం జరిగే సమాజం గురించి నేను కలలు కంటున్నాను. ఆ సమాజం మరి అది ఎట్లా తీసుకురావాలని నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీరు అన్ని సో తెలంగాణ సమాజానికి, విద్యార్థి లోకానికి ఒక గొప్ప వ్యక్తిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం మెసేజ్ ఇవ్వాలి? నేను గొప్ప వ్యక్తిని కాదు, అంటే గొప్ప విద్యార్థులకు వ్యక్తిని అయితే కాదు మిమ్మల్ని కానీ గొప్పలుగా తెలంగాణ చూస్తారు. ఇదైతే సమాజం accept చేయాలి మీరు. రాబోయే రోజుల్లో జ్ఞానానికి క్యాపిటల్ కావాలి, జ్ఞానానికి రాజీనామా కావాలి, రాజధాని లాగా కావాలి, జ్ఞానానికి ఒక మరి చిరునామాగా ఉండాలనే నమ్మే వ్యక్తుల్లో, అభిలషించే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. ఓకే. సో అందుకొరకు మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం చదువుతున్నది నిజంగా చదువు కాదు, ఇది కేవలం మనకు ఉద్యోగాన్ని ఇచ్చే చదువు లేకపోతే ఇంకేదో చిన్న ఆపర్చునిటీ చదువు, కానీ మనం కొత్త జ్ఞానాన్ని, కొత్త విషయాలను సృష్టించే సమాజం స్థాయికి తెలంగాణ రావాలంటే చాలా గొప్పగా కష్టపడాల్సి ఉంటుంది. కానీ తప్పకుండా నేను అలాంటి సమాజాన్ని నిర్మించే విషయంలో నేను బాగా కష్టపడతానని చెప్తున్నాను. చలో థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయం మాతో ఇంతసేపు పంచుకున్నారు. మీరు వ్యక్తిగతంగా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.